రైట్. సో మనం ఈ సెమిస్టర్ లో చూడబోయే సబ్జెక్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఓకే. సో ఆల్రెడీ మీకు తెలుసు సాఫ్ట్వేర్ అనే మాట మనం రోజు వింటూనే ఉంటాము, రైట్. సో ఇకపోతే దానికి మనం ఇంజనీరింగ్ అనే ఒక ఎక్స్ట్రా ట్యాగ్ ని యాడ్ చేసి మనం ఈ సబ్జెక్ట్ అనేది రెడీ చేసుకున్నాము. ఓకే. సో ఈ సబ్జెక్ట్ కొంచెం చూడటానికి థియరిటికల్ గా ఉంటుంది కానీ దీంట్లో మనకి చాలా మంచి విషయాలు నేర్చుకోవచ్చమ్మా. ఓకే. రేపు మీరు ఎప్పుడైనా సాఫ్ట్వేర్ జాబ్ లోకి ఎంటర్ అయిన తర్వాత, రైట్, మీరు జాబ్ చేసే క్రమంలో అక్కడ మీరు ఎలా మీ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి, ఏమేమి స్టెప్స్ ఉంటాయి. ఓకే. సో ఏ స్టెప్ తర్వాత ఏం స్టెప్ వస్తుంది, ఏ స్టెప్ కి మనం ఎలాంటి ప్రొసీజర్స్ అప్లై చేయాలి, ఇది మొత్తం కూడా మనం ఈ సబ్జెక్ట్ లో నేర్చుకుంటాం, రైట్. సో ఇక్కడ మనకు ఉండే ఆ సబ్జెక్ట్ మొత్తం కూడా మీకు బ్రీఫ్ గా చెప్పాలంటే మొత్తం 5 స్టెప్స్ లో ఉంటుంది ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా. అదే మనకి 5 యూనిట్స్ లో ఉంటుంది. సో ఎలా మనం ఒక ప్రాబ్లమ్ ని తీసుకోవాలి, ఎలా మనం ఆ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోవాలి, ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కోసం మనం ఏ స్టెప్స్ ప్రొసీజర్ తీసుకోవాలి, ఆ ప్రొసీజర్ ని మనం ఎలా మన ప్రోగ్రామింగ్ గా మార్చుకోవాలి, ఆ రాసుకున్న కోడ్ మొత్తాన్ని కూడా మనం ఎలా వెరిఫై చేసుకోవాలి, ఎలా మనం రాసిన కంప్లీట్ ప్రోగ్రామ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో అది కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చే స్టెప్స్. ఓకే. సో ఈ స్టెప్స్ గురించి మనం ఈ రోజు క్లాస్ లో చూద్దాం. జస్ట్ వి స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్. ఓకే. సో దిస్ ఈస్ ద ఫార్మల్ డెఫినేషన్ ఫర్ ఎనీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సాఫ్ట్వేర్ అన్నమాట, రైట్. నార్మల్ గా మనకి సాఫ్ట్వేర్ అంటే మనకి ఏమనుకుంటామంటే మన ఫోన్ లో రన్ అయ్యేది కానీ మన ల్యాప్టాప్ లో రన్ అయ్యేది కానీ సాఫ్ట్వేర్ అనుకుంటాము. కానీ సాఫ్ట్వేర్ అంటే దాంట్లో ముఖ్యంగా 3 పార్ట్స్ ఉంటాయి. మీకు స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ 3 పార్ట్స్ ఏంటి అంటే మనకు ముఖ్యమైన 3 పార్ట్స్ ఉంటాయి. 3 పార్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామ్స్. ఏవైతే మనం ప్రోగ్రామ్స్ రాస్తామో దోస్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఓకే. ఆ ప్రోగ్రామ్స్ లో ఏముంటాయి, ఆ ప్రోగ్రామ్స్ లో మనకు కావాల్సినటువంటి ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే. మనకు కావాల్సినటువంటి ఫీచర్స్ ఉంటాయి, రైట్. ఫంక్షన్స్ ఫీచర్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీ ఫోన్ లో కొన్ని యాప్స్ రన్ అవుతూ ఉంటాయి. ఆ యాప్స్ అన్ని కూడా ఎక్కడ రన్ అవుతూ ఉంటాయి, మన ఫోన్ కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ అవుతూ ఉంటాయి. మన ఫోన్ లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటమ్మా, మోస్ట్ ఆఫ్ ది ఫోన్స్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది? హలో చెప్పండి. మోస్ట్ ఆఫ్ ది ఫోన్స్ లో మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది? యూ హ్యావ్ టు ఆన్సర్. ఆండ్రాయిడ్ సార్. ఆండ్రాయిడ్. ఓకే, వెరీ గుడ్. సో మనకి అన్ని ఫోన్స్ లో కూడా మనకు తెలుసు ఈ స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో కూడా మోస్ట్ ఆఫ్ ది ఫోన్స్ లో మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. సో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి కావాల్సిన యాప్స్ అనేవి రన్ చేస్తాం, రైట్. సో అసలు దీనికంటే ముందు మీకు కనుక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మీరు చదువుకున్న ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ కానివ్వండి, లేకపోతే ఐసీటీ కానివ్వండి, ఇవన్నీ గుర్తుంటే సాఫ్ట్వేర్ అనే వర్డ్ మీరు అక్కడే ఎన్కౌంటర్ చేస్తారు. ఓకే. సో సాఫ్ట్వేర్ ఈజ్ అ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విచ్ వీ కెన్ యూస్ టు రన్ ద సిస్టమ్. అక్కడ మనం చెప్పుకునే సింపుల్ డెఫినేషన్ అది. కానీ ఎప్పుడైతే మీరు ఒక ప్రొఫెషనల్ సబ్జెక్ట్ ని చదవాలనుకుంటున్నారో అక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది డెఫినేషన్. సో ఇన్ దిస్ వీ హ్యావ్ టు డిఫైన్ సాఫ్ట్వేర్. ఓకే. ఇక్కడ మనం చెప్పుకునే సాఫ్ట్వేర్ ఏంటి అంటే అఫ్ కోర్స్ మనకు తెలిసినటువంటి ఫంక్షన్స్ ఫీచర్స్ అవన్నీ ఉంటాయి. వాటితో పాటుగా ఆ ఫంక్షన్స్ రాయడానికి కావాల్సిన డేటా స్ట్రక్చర్స్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే. మీరు డేటా స్ట్రక్చర్స్ అనేది జనరల్ గా ఒక సింగిల్ సబ్జెక్ట్ అనుకుంటారేమో, ద డేటా స్ట్రక్చర్స్ ఇస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఓకే. ఆల్రెడీ మనం సెకండ్ ఇయర్ లో చదివాం డేటా స్ట్రక్చర్స్, స్టాక్స్, క్యూస్, లిస్ట్, ట్రీస్, గ్రాఫ్స్ ఇవన్నీ అనుకుంటాయి కదా. సో వాటితో పాటు ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనం ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ లో ఒక పార్ట్ లానే ఉపయోగిస్తాం. ఓకే. సో నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే డాక్యుమెంటేషన్. డాక్యుమెంటేషన్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ దాంట్లో ఉండే ఫంక్షన్స్ ఏమేం పనులు చేస్తాయి, వాటికి ఏం ఇన్పుట్లు ఇవ్వాలి, ఏ అవుట్పుట్లు వస్తాయి, ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎలా వాటిని సాల్వ్ చేసుకోవచ్చు, ఇది మొత్తం చెప్పే ఒక డిస్క్రిప్షనల్ మ్యాటరే డాక్యుమెంటేషన్ అంటే. ఓకే. మీరు కనుక గమనిస్తే మీరు ఫోన్ లో కానీ లేదా ల్యాప్టాప్ లో కానీ ఎప్పుడైనా ఒక కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు దాంతో మీకు ఒక హెల్ప్ రిఫరెన్స్ అనేది వస్తూ ఉంటది. ఓకే. హెల్ప్ రిఫరెన్స్ మీరు గమనించే ఉంటారు. హెల్ప్ మనం కొత్త అప్లికేషన్ వేసుకున్నప్పుడు దాని కంట్రోల్స్ ఎలా ఉంటాయి, ఓకే. సో దాంట్లో ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి, ఎక్కడ టచ్ చేయాలి, ఏ టచ్ చేసినప్పుడు ఎలాంటి ఆపరేషన్ జరిగింది, ఇది మొత్తం కూడా మీకు ఒక హెల్ప్ లాగా వస్తూ ఉంటది. ఆ హెల్ప్ అంతా ఎవరు డిజైన్ చేస్తారు, ఆ సాఫ్ట్వేర్ ని రెడీ చేసే వాళ్ళే ఆ హెల్ప్ ని కూడా రెడీ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంటేషన్. ఓకే. గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ అంటే మనకి 3 పార్ట్స్ ఉంటాయమ్మా. ఏంటి ఆ సాఫ్ట్వేర్ లో ఉండే 3 పార్ట్స్ అంటే మనకు తెలిసినటువంటి ప్రోగ్రామ్స్ విచ్ వి డిజైన్ ఫర్ ద ఫంక్షనాలిటీస్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్.
ఈ ప్రోగ్రామ్స్ ని రెడీ చేయడానికి మనం ఉపయోగించుకునే హార్డ్ కోర్ పార్ట్ అన్నమాట ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి. అలానే మూడోది వచ్చేసి డాక్యుమెంటేషన్. డాక్యుమెంటేషన్ అంటే మనం చేసే పనులన్నీ కూడా ఖచ్చితంగా మనం డాక్యుమెంట్ చేయాలి. డాక్యుమెంట్ చేయటం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఆ సాఫ్ట్వేర్ ని ఎలా ఉపయోగించుకోవాలి, లేదా దాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా ప్రొసీడ్ అవ్వాలి, మొత్తం కూడా ఆ హెల్ప్ అనే ఒక డాక్యుమెంటేషన్ మనం ప్లేస్ చేయడం జరిగింది. సో మీరు సాఫ్ట్వేర్ చేస్తున్నారంటే ఏదో ప్రోగ్రామ్స్ రాసేసి వెళ్ళిపోవడం అని మాత్రం అనుకోవద్దు. మీరు రాసే ప్రతి ప్రోగ్రామ్ కి ఖచ్చితమైనటువంటి డిస్క్రిప్షనల్ మ్యాటర్, రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రోగ్రామ్ మీరు రాస్తున్నారు కాబట్టి మీకు అర్థమైంది. మీ ప్రోగ్రామ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసారనుకోండి, వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ దొరకాలి. ఆ డిస్క్రిప్షన్ దొరికే క్రమమే ఈ డాక్యుమెంటేషన్. ఓకే, సో సాఫ్ట్వేర్ ఇంతవరకు క్లియర్ అమ్మా? ఈ 3 పాయింట్స్ మీకు అర్థమైనాయా? సాఫ్ట్వేర్ అంటే ఏంటో ఈ 3 పాయింట్స్ అర్థమైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, ఓకే, సో అట్లీస్ట్ మీరు కామెంట్స్ ఏమైనా రాయొచ్చమ్మా. ఓకే, సో ఇది సాఫ్ట్వేర్ అంటే. ఇక ఈ సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరో ముఖ్యమైన 3 పాయింట్స్ మీరు తెలుసుకోవాల్సినవి ఈ పాయింట్ ఆఫ్ టైం లో ఏంటంటే ఈ 3 పాయింట్స్. ఓకే, సో సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేస్తారు, అంతేగాని దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయరు. ఓకే, కెన్ ఎనీబడి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్? డెవలప్ చేయడానికి, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి తేడా ఏమైనా ఉందమ్మా? ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. చెప్పాలి మీరు. డెవలప్ చేయడానికి, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? సార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అది జస్ట్ అప్పుడే కొత్తగా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు సార్. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఒక మనం సాఫ్ట్వేర్ ఒకటి కనబడితే సేమ్ అదే సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడం, ఇంకా కొత్త ఫీచర్స్ యాడ్ చేసి. అసలు ఇవన్నీ రాని ఫస్ట్ స్టేజ్ లో మనకి ఎలాంటి కొత్త సాఫ్ట్వేర్ లేవు దాన్ని తీసుకొని ముందుకెళ్ళడానికి. మరి అటువంటి క్రమంలో చెప్పండి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటండి? ఎనీవన్ చెప్పాలి, రెస్పాండ్ అవ్వండమ్మా. మ్యానుఫ్యాక్చరింగ్ వినే ఉంటారు మీరు ఈ మాట, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఏదైనా కొత్త దాన్ని తయారు చేస్తే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం అంటారు సార్. ఓకే, సో కొత్త దాన్ని తయారు చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు, మరి పాత దాన్ని చేస్తే డెవలప్మెంట్ అంటారా? డెవలప్మెంట్ సార్, దానికి ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేస్తే డెవలప్ చేశారు అంటారు. చెప్పండి, ఇంకోటి చెప్తున్నారు, చెప్పండి. సెకండ్ పర్సన్ ఎవరు రెస్పాండ్ అయ్యారమ్మా? ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే అదొక మోస పద్ధతిలో జరిగే ప్రక్రియ. దాంట్లో పెద్ద టెక్నిక్ ఏమి ఉండదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటుంది. సబ్బులు తెలుసు కదా, సబ్బులు. ఓకే, ఫస్ట్ సబ్బుని డిజైన్ చేయడానికి, ఫస్ట్ సబ్బుని బయటకు తీసుకురావడానికి వాళ్ళకి చాలా టైం పట్టింది. అంటే ఏ మోడల్లో ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, ఈ మొత్తం దానికి ఒక మూస లాంటి తయారు చేస్తారు. ఓకే, ఒక డిజైన్, ఒక ఆకృతి ఇస్తారనమాట. ఒకసారి సోప్ కి ఆ ఆకృతి, ఆ డిజైన్, ఆ షేప్ వచ్చేసిన తర్వాత వరుస పెట్టి అన్ని సబ్బులకి అదే షేప్ లో వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ వితౌట్ ఎనీ ఇంటెలిజెన్స్. అంటే ఇక దాంట్లో ఏం అవసరం లేదనమాట. ఒక దాన్ని మీరు డిజైన్ చేసి అక్కడ పెట్టేస్తే మిగతా సబ్బులని అదే షేప్ ని ఫాలో వెళ్ళిపోతూ ఉంటాయి. దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ లో మనకి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఒకసారి మీరు చేసి మొదలు పెట్టారంటే మిగతా కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంటాయి, కానీ దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలంటే మళ్ళీ కొత్త టెక్నాలజీని లేకపోతే కొత్త మోడల్ని మీరు దాంట్లో ప్రవేశపెట్టాలి. కానీ డెవలప్మెంట్ అంటే ఏదైతే ఉందో ఒకటి మీరు తయారు చేశారు, దానికి మళ్ళీ మీరు ఎన్హాన్స్మెంట్ ఇచ్చుకోవచ్చు. అంటే దాన్ని మళ్ళీ మీరు మాడిఫై చేసుకోవచ్చు, దానికి మళ్ళీ ఇంకా మాడిఫై చేసుకోవచ్చు, దానికి మాడిఫై చేసుకోవచ్చు. ఇలా దానికి అన్లిమిటెడ్ గా మాడిఫికేషన్ అని మనం చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ ఏది కూడా మనకి మోస పద్ధతిలో జరగదు. అందుకని మీకు ఆ రెండో టర్మ్ కూడా పెట్టడం జరిగింది, ఇంజనీర్డ్. ఓకే, కెన్ ఎనీబడి డిఫైన్ వాట్ ఈస్ మెంట్ బై ఇంజనీరింగ్? మీరు వినే ఉంటారు ఇంజనీరింగ్ అని. సో ఇంజనీర్ అంటే ఎవరు, ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? అప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమైంది.
ఇంజనీరింగ్ అంటే ఏంటి? మీరు క్లాస్ లో ఉన్నారా లేకపోతే ఊరక క్లాస్ జాయిన్ అయ్యి వెళ్ళిపోయారా అందరూ? నేను ఒక్కనే చెప్పుకుంటున్నానా? నో సార్. నోనా? మరి అయితే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మీరు అలా రెస్పాండ్ అవ్వకపోతే ఎలా ఉందంటే నేను నా ల్యాప్టాప్ నేను క్లాస్ చెప్పుకున్నట్టుగా ఉంది. ఒకసారి మీరు అందరూ వీడియోస్ ఆన్ చేయండి. అసలు వీడియోస్ ఆఫ్ చేయమాకండి. మీరు వీడియోస్ ఆన్ చేయండి. నేను స్క్రీన్ షేరింగ్ లో ఉన్నాను కదా, మీరు వీడియోస్ ఆన్ చేయండి. మీరు క్లాస్ లో ఉన్నారా లేకపోతే ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయారా అర్థం కావట్లేదు నాకు. సార్ ఆన్ చేయండి, వీడియోస్ ఆన్ చేయండి అందరు. డోంట్ వరీ, ఇది మన జీ సూట్ లోనే ఉంటది, నో ప్రాబ్లం. ఎవరి దగ్గరికి వెళ్ళదు, ఇబ్బంది ఏమి ఉండదు. యా యా ప్లీజ్ రెస్పాండ్. అందరు ఉన్నారు కదా మరి, చెప్పండి. ఇంజనీరింగ్ అంటే ఏంటమ్మా చెప్పండి. మనం ఫస్ట్ అది చూసుకున్న తర్వాత స్లైడ్ లోకి వెళ్దాం. మైక్స్ మీకు మ్యూట్ లో ఉంటే కనుక మ్యూట్ ఆఫ్ చేసి మాట్లాడండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. విన్నారా అసలు ఇంజనీరింగ్ అనే వర్డ్? చెప్పమ్మా. It is a branch of science and technology, sir. Very good. It is a branch of science and technology which can only be studied by BTech students. Antena? అంతేనా? నో. సో మీరు చెప్పేది ఏంటంటే ఇంజనీరింగ్ కోర్స్ గురించి చెప్తున్నారు. ఓకే, ఇంజనీరింగ్ కోర్స్ అంటే ఏంటి? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అవన్నీ కూడా ఇట్ ఇస్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్. బట్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఇస్ వాట్ ఈజ్ ఇంజనీరింగ్? ఇంజనీరింగ్ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా. మీరు చెప్తే మీరు సగం సబ్జెక్ట్ చదివేసినట్లు ఎస్సీ, నేను మీకు ఆ గ్యారంటీ ఇవ్వగలను. ఓకే సరే, ఇక్కడ ఈ సెంటెన్స్ చూసైనా ఎవరైనా గెస్ చేయండి. సాఫ్ట్వేర్ అనేది ఇంజనీర్ చేయబడుతుంది. మీకు అర్థమవడం చెప్తున్నా, సాఫ్ట్వేర్ ఈజ్ ఇంజనీర్డ్. ఓకే, మీకు తెలిసినంత వరకు ఇంజనీరింగ్ అంటే ఏంటి? బిల్డింగ్లు కట్టడం, బ్రిడ్జిలు కట్టడం అమ్మా, అంతేనా? ఎనీవన్ ఎవరైతే మీరు ఆన్లైన్ లో ఉన్నారో ఇప్పుడు క్లాస్ వింటారు ఎవరైనా చెప్పొచ్చు. ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్లు కట్టడం, బ్రిడ్జిలు కట్టడమేనా? నో, దట్స్ నాట్ సాఫ్ట్వేర్ అవన్నీ ఉంటాయి బాబు. సాఫ్ట్వేర్లు క్రియేట్ చేయడం. ఫర్గెట్ అబౌట్ సాఫ్ట్వేర్. అసలు మామూలుగా మనకి ఇంజనీరింగ్ అంటే తెలిస్తే తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే డెఫినేషన్ మనకు పెద్దది వచ్చింది. నో, ఇట్స్ నాట్ బిల్డింగ్స్ ఆర్ బ్రిడ్జెస్. నో, ఓకే కరెక్టే, కాదు. ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి. సపోజ్ మీకు అర్థం అవడం కోసం ఒక బిల్డింగ్ కట్టడం తీసుకుందాం. బిల్డింగ్ కట్టేది ఒక ఇంజనీరింగ్ అనుకుంటే మీరు. సో బిల్డింగ్ కట్టాలంటే అది ఒక రోజులో జరిగే పని కాదు, లేకపోతే ఒకళ్ళతో జరిగే పని కాదు. అక్కడ దాంట్లో చాలా సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఒక బిల్డింగ్ మీరు కట్టాలనుకున్నప్పుడు ఆ బిల్డింగ్ కట్టే స్థలం ఏంటి, ఆ స్థలాన్ని ఫస్ట్ అనలైజ్ చేయాలి. ఓకే, మీరు కట్టాలనుకున్న బిల్డింగ్ ఎలా ఉండాలి, ఎంత స్పేస్ ఆక్యుపై చేసేలాగా ఉండాలి. ఓకే, సో అక్కడ మీరు ఏ టైప్ ఆఫ్ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నారని ఒక అనాలిసిస్ అనేది జరగాలి. ఓకే, అనాలిసిస్ జరిగిన తరువాత అనాలిసిస్ లో మీకు చెప్తారు, నాకు 2 floors ఉండే బిల్డింగ్ కావాలి, 3 floors ఉండే బిల్డింగ్, మొత్తం చెప్పిన అంత అనాలిసిస్ చేస్తారు. చేసిన తర్వాత మీరు చెప్పిన రిక్వైర్మెంట్స్ కి అనుగుణంగా అతను ఒక డిజైన్ ని మీకు అందిస్తాడు. ఓకే, సో ఒక డిజైన్ ఉండిద్ది అనమాట. అంటే ఈ షేప్ లో ఉండాలి, ఎలా ఉండాలి, ఈ రూమ్ ఇంత స్పేస్ ఉండాలి, ఇక్కడ విండోస్ ఉండాలి, ఇక్కడ డోర్స్ ఉండాలి అని ఒక డిజైన్ వేస్తాడు. ఆ డిజైన్ వేసిన తర్వాత ఆ డిజైన్ కి అనుగుణంగా ఆ కాంట్రాక్టర్ లేకపోతే ఆ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కన్స్ట్రక్ట్ చేస్తారు ఆ బిల్డింగ్ ని కడతారు. ఓకే, సో కట్టిన తర్వాత మన చేతికి ఇస్తారంటే వెంటనే మన చేతికి ఇవ్వరు. ఓకే, దాన్ని టెస్ట్ చేస్తారు. అన్ని గోడలు సరిగా ఉన్నాయా లేదా, అన్ని విండోలు, అన్ని డోర్స్, అన్ని అల్మరాస్, అన్ని వాటర్ ఫెసిలిటీస్, ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ అన్ని సరిగా పనిచేస్తున్నాయా లేదా అని వాళ్ళు టెస్ట్ చేస్తారు. అవన్నీ చేసిన తర్వాతే మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకేనా? సో ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అనాలిసిస్, డిజైన్, కన్స్ట్రక్షన్, టెస్టింగ్, ఇవి ఏవైతే ఉన్నాయో ఆల్ దీస్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ ఇంజనీరింగ్. దాన్నే ఇంజనీరింగ్ అంటారు. ఇది మీరు అన్ని చోట్ల అప్లై చేసుకోవచ్చు. రోడ్లు వేయటం, బిల్డింగ్లు కట్టడం, బ్రిడ్జీలు కట్టడం,
ఒక ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేయటం, లేదా ఒక ల్యాప్టాప్ ని తయారు చేయటం, లేదా ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేయటం, ఎక్కడైనా ఇవే స్టెప్స్. సో ఈ స్టెప్స్ ని ఫాలో అయితే దాన్ని ఇంజనీరింగ్ అంటారు. ఇంజనీరింగ్ మీన్స్ అనలైజింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్ అండ్ టెస్టింగ్ సంథింగ్. ఆ సంథింగ్ ఏంటి? ఒక ప్రాబ్లమ్ ని తీసుకొని దానికి ఒక సొల్యూషన్ చూపించడమే, అదే ఇంజనీరింగ్ అంటే. సో ఒక సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడు కూడా మనం ఎలా చేస్తామంటే ఈ వేలోనే చేసుకుంటూ వెళ్తాం. అసలు ఆ సాఫ్ట్వేర్ అవసరం ఏంటి, దానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, దాన్ని ఎవరు ఉపయోగించుకోకపోతున్నారు, దాంట్లో ఎన్ని ఫంక్షన్స్ ఉండాలి, ఏ ఫంక్షన్ ఏం చేయాలి, ఇది మొత్తం మనం చేసిన తర్వాత ఆ ఫంక్షన్స్ అన్ని డెవలప్ చేసిన తర్వాత, అంటే ప్రోగ్రామ్స్ రాసిన తర్వాత, ఆ ప్రోగ్రామ్స్ అన్ని సరిగా పనిచేస్తున్నాయి లేదని టెస్ట్ చేసిన తర్వాత, ఆ తర్వాత మనం దాన్ని తీసుకెళ్లి మన ఫోన్లోను ల్యాప్టాప్లోను వేసుకుంటాం. అదే డెలివరీ అన్నమాట. సో ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయితే దాన్ని మీరు ఇంజనీరింగ్ అంటారు. ఓకే, ఇంజనీరింగ్. సో నార్మల్ గా బిఎస్సికి బీటెక్ కి డిఫరెన్స్ గా చెప్పుకోవాలి ఏంటంటే, ఈ స్టెప్స్ అనేవి వాళ్ళు ప్రతి సబ్జెక్ట్ లో అప్లై చేస్తారు. ప్రతి సబ్జెక్ట్ లో అప్లై చేస్తారు. అందుకే ఆ కోర్సెస్ అన్నిటిని కూడా ఇంజనీరింగ్ అంటారు. ఇంజనీరింగ్. ఓకే, సో వేర్ వీ కెన్ అప్లై ఆల్ దీస్ స్టెప్స్. అనలైజ్ చేయటం, డిజైన్ చేయటం, కన్స్ట్రక్ట్ చేయటం ఆర్ డెవలప్ చేయటం, దాన్ని టెస్ట్ చేయటం. ఇవన్నీ కనుక మనం ప్రతి దాంట్లో చేస్తున్నామంటే మన ఇంజనీరింగ్ చేస్తున్నట్టు. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమేంటది, సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడూ కూడా మనం ఇంజనీర్ చేస్తాం, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఏదో మోస పద్ధతిలో ఒక యాప్ ని ఇలా డెవలప్ చేసామంటే దాంతో పోలిన యాప్లన్నీ ఇలా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తామంటే కాదు. ఏ యాప్ కి యాప్ డిఫరెంట్ గా ఉంటుంది, ఏ అప్లికేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ మోస పద్ధతి అనేది మనకి ఉండదు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడు కూడా మనం డెవలప్ చేస్తాం కానీ దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయం. సెకండ్ వన్, సాఫ్ట్వేర్ అనేది వేర్ అవుట్ అవ్వదు. సాఫ్ట్వేర్ డజంట్ వేర్ అవుట్. ఓకే, మీరు ఎవరన్నా జిఆర్ఈ టోఫెల్ అలాంటి ఇంగ్లీష్ ఎక్కువ చూసిన వాళ్ళు వేర్ అవుట్ అంటే ఎవరైనా చెప్పగలరా ఏంటో? ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, వేర్ అవుట్. ఓకే, సో వేర్ అవుట్. ఎనీవన్ విన్నారు ఈ మాట ఎప్పుడైనా? వేర్ అవుట్ చెప్పాలి మీరు. వేర్ అవుట్ అంటే ఏంటి? చెప్పండి అమ్మా, వెళ్ళలేదు ఈ మాట వేర్ అవుట్ అనేది? ఓకే, సో వేర్ అవుట్ అంటే ఏంటంటే పాత పడిపోవటం, పాడైపోవటం, చిరిగిపోవటం, ఇలాంటివన్నీ మీనింగ్ వస్తాయి వేర్ అవుట్ అంటే. ఓకే, సాఫ్ట్వేర్ అనేది ఎప్పటికీ కూడా పాడవదు, పాత పడిపోదు, లేకపోతే చిరిగిపోదు. సో మనం వేసుకునే బట్టలు చిరిగిపోవచ్చు, లేదా మన వాడే వస్తువులు పాడైపోవచ్చు, లేదా మన దగ్గర ఉన్న ఏదైనా ఐటమ్ పాత పడిపోవచ్చు, పనికి రాకుండా పోవచ్చు కొంతకాలం గడిచిన తర్వాత. కానీ సాఫ్ట్వేర్ అనేది అలాంటి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, సాఫ్ట్వేర్ డజంట్ వేర్ అవుట్. సో దానికి పాడవటం అనేది ఉండదు. అది పాడవటం అనేది ఉండదు. అంటే మీరు సపోజ్ ఇప్పుడు మీరు డిగ్రీ 2020లో ఒక సి ప్రోగ్రామ్ రాశారు అంటే ఈ సి ప్రోగ్రామ్ అనేది 2020లో పనిచేసింది, 2030లో పనిచేసి, 40లో పనిచేసి, 50లో పనిచేసింది, 2200 సంవత్సరంలో కూడా పనిచేసింది. సో ప్రోగ్రామ్స్ కి అంటే మనం రాసే ప్రోగ్రామ్స్ కి పాడవటం, పాత పడిపోవటం అనేది ఉండదు. సో దే కెన్ వర్క్ ఎ లాంగ్ టైం, ఎప్పటికైనా పనిచేస్తూనే ఉంటాయి. సో సాఫ్ట్వేర్ అనేది ఎప్పటికీ కూడా మనకి పాడవటం, పాత పడిపోవడం, చిరిగిపోవడం అనేది జరగదు. మరి ఎందుకు కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ వస్తున్నాయి? మీకు ఒక డౌట్ రావచ్చు. ఆల్రెడీ మరి పాతవి ఉన్నప్పుడు, అవి పాడైపోయినప్పుడు, అవి బాగానే పనిచేస్తున్నప్పుడు ఎందుకు కొత్త కొత్త మనకు వస్తున్నాయి అంటే, ఎప్పుడైతే మనం కాలానుగుణంగా మనం మారుతూ వస్తున్నామో మన యొక్క రిక్వైర్మెంట్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఓకే, ఎగ్జాంపుల్, పూర్వకాలంలో మనకి ఏసీలు, ఈ కూలర్ ఇవేం లేవు. ఓకే, న్యాచురల్ గా వచ్చే గాలిని మనందరం ఆస్వాదించే వాళ్ళం. తర్వాత ఏం అనుకున్నాము? విసనకర్ర కనుక్కున్నాం మన కంఫర్ట్ కోసం. మనం ఎందుకంటే ప్రతిసారి బయట కూర్చోలేం కాబట్టి ఇంట్లో కూర్చొని కూడా మనకు గాలి రావాలంటే విసనకర్ర కావాలి. సరే, ప్రతిసారి విసరడం కష్టంగా ఉంది కదా, దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా? ఉంది, ఫ్యాన్ కనుక్కున్నాం. సో ఫ్యాన్ మళ్ళీ దాంట్లో మళ్ళీ సీజన్స్ మారిపోతున్నాయి. ఎండాకాలంలో వేడిగా వస్తుంది, ఓకే, సో చలికాలంలో చల్లగా వస్తుంది. ఇలా మనకి డిఫరెంట్ సీజన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్మాస్ఫియర్స్ మారిపోతూ ఉంటాయి. సో ఫ్యాన్ కూడా కాదు, కూలర్ కూడా కాదు, ఏసీ. సో ఏసీ కూడా కాదు, మినీ ఏసీ. ఇలా మనకి ఏంటంటే ఎప్పుడైతే మనకి మనిషి అనేది తరతరాలు మారుతూ ఈ కాలక్రమేణా ముందుకు వస్తున్నాడో తనకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ కూడా మారిపోతున్నాయి. మీరు ఇక్కడ గమనిస్తే
నేచురల్ ఎయిర్ నుంచి ఏసీ వరకు అన్నిట్లో కామన్ గా ఉండేది ఏంటంటే ఎయిర్. అన్నిట్లో గాలి అనేది కామన్ గా ఉంటుంది, అదేం మారలేదు. అది వచ్చేటువంటి ఆ డివైస్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంప్రూవైజ్ చేసుకుంటా వచ్చారు, ఆ పరికరాన్ని మీరు మార్చుకుంటా వచ్చారు. ఓకే, సో ఇక్కడ సేమ్ సాఫ్ట్వేర్ కూడా అంతే. మీరు ఒక అప్లికేషన్ తీసుకున్నారు, ఎంఎస్ ఆఫీస్ తీసుకున్నారు, లేకపోతే మన సిస్టమ్స్ లో ఉండేటువంటి విండోస్ తీసుకున్నారు. విండోస్ అనేది ఆ సిస్టమ్ మీరు అలానే మంచిగా మెయింటైన్ చేయగలిగితే ఎన్ని తరాలైనా దాన్ని వాడుకోవచ్చు. కాకపోతే ఏంటి, మనకి ఈ డివైజులు పాడైపోతాయి, హార్డ్వేర్ అనేది పాడైపోయింది, హార్డ్వేర్ అనేది పాత పడిపోయింది. అందుకని కొత్త హార్డ్వేర్ కి కొత్త సాఫ్ట్వేర్, ఈ ఉద్దేశంతో మనం ఏం చేస్తాము, సాఫ్ట్వేర్ ని ఇంప్రూవ్ చేసుకుంటాం. అంతేగాని సాఫ్ట్వేర్ ఎప్పుడు కూడా పాడవదు, మన డివైస్ లాగా సాఫ్ట్వేర్ అనేది పాడవు. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ అనేది కస్టమ్ బిల్ట్. కస్టమ్ బిల్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎవరి రుచులకు అనుగుణంగా వారు డెవలప్ చేయించుకుంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజువారీ జీవితంలో చూసేటువంటి మీకు సంబంధించిన కొన్ని చెప్పాలంటే బైక్స్ కానీ కార్స్ కానీ మీరు చూసే ఉంటారు. బైక్, కార్. ఓకే, మీకు బాగా అర్థమని చెప్తాను. సపోజ్ కార్ తీసుకోండి. కార్ ఉందనుకోండి, మీ అందరికి మారుతి కార్స్ తెలుసు. ఓకే, సో మారుతి కార్లు ఎంతమంది కూర్చుంటారు? సపోజ్ ఆల్టో తీసుకున్నారు అనుకోండి, మారుతి ఆల్టో ఎంతమంది కూర్చుంటారమ్మా దాంట్లో? దీనికి కూడా సమాధానం చెప్పరా బాబు? హలో బాబు, కొంచెం పెద్దగా, మీ వాయిస్ నాకు రీచ్ అవ్వట్లేదు. 4 సార్. 4. ఓకే, నలుగురు. ఓకే, నలుగురు మెంబర్స్ కూర్చోవచ్చు, లేదా ఇరుకొని కూర్చుంటే చిన్న చిన్న అయితే 5గురు కూర్చోవచ్చు. ఓకే, ఒక మారుతి ఆల్టో కొనాలంటే 4-5 లక్షలు అయింది అనుకోండి, అంతే కదా. 4-5 కూర్చోడానికి ఒక 5 లక్షల కారు మీరు కొనుక్కున్నారు మారుతి వాళ్ళు. సేమ్ అదే సైజ్ ఉండేటువంటి ఒక మెర్సిడెస్ బెంజ్ కార్ మీరు కొన్నారు. ఓకే, మెర్సిడెస్ బెంజ్ లో కూడా మీకు హ్యాచ్ బ్యాక్స్ ఉంటాయి కదా, సేమ్ అలాంటిది ఒక మెర్సిడెస్ బెంజ్ కార్ కొన్నారు. దాంట్లో కూడా మీకు 5గురే పడతారు. దాని కాస్ట్ ఎంత ఉంటుందమ్మా? మెర్సిడెస్ బెంజ్ కార్ కాస్ట్ ఎంత ఉంటుందమ్మా? ఏమని ఏదో రఫ్ ఫిగర్ చెప్పండి. ఇప్పుడు దాంట్లో మనకి పోయేది వెరీ గుడ్, 45 to 50 lakhs. మళ్ళీ సేమ్ దాంట్లో కూర్చునే దాని 4-5గురే. సో మారుతిలో అదే 5గురు, కాస్ట్ 5 లక్షలు. మెర్సిడెస్ బెంజ్ లో అదే 5గురు, కాస్ట్ 45 లక్షలు. ఏంటి తేడా? ఎందుకు అంత వేరియేషన్? కంఫర్ట్ ఎక్కువ, కంఫర్ట్ ఎక్కువ, లగ్జరీ ఎక్కువ, ఫీచర్స్ ఎక్కువ, క్వాలిటీ ఎక్కువ. అదొక బ్రాండ్ వాల్యూ ఎక్కువ. ఓకే, సో మరి అవి సేల్ అవుతున్నాయి, ఇవి సేల్ అవుతుంది. ఓకే, మీరు గమనించే నంబర్ ఆఫ్ మోడల్స్ ఆర్ దేర్. ఎన్నో కంపెనీలు, ఎన్నో మోడల్స్, అన్నిటిలో కూర్చునేది 4-5గురే. ఎందుకని మోడల్స్ అంటే ఒక్కొక్క కస్టమర్ కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్క బడ్జెట్ అతను పెట్టగలరు. ఓకే, సో మన బడ్జెట్ 5 లక్షలు అనుకోండి, మారుతి కారు కొనుక్కుంటాం. లేదు ఇంకొకరి బడ్జెట్ 50 లక్షలు అనుకోండి, బెంజ్ కారు కొనుక్కుంటారు. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని ఎలాగైతే వివిధ రకాల కస్టమర్స్ టేస్ట్స్ కోసం డిజైన్ చేయబడతాయో, సాఫ్ట్వేర్స్ కూడా కస్టమర్ యొక్క ఫీచర్స్ కి అనుగుణంగా తయారు చేయబడతాయి. అందుకే వాటిని కస్టమ్ బిల్ట్ అంటారు. ఒక్కొక్క కంపెనీ వాడు ఒక్కొక్క రకంగా తయారు చేయించుకుంటాడు, అన్ని సాఫ్ట్వేర్ ఒకేలాగా ఉండవు. ఓకే, మనం రోజువారీ చూసిన 2 యాప్స్ మీకు చెప్తాను, ఫ్లిప్కార్ట్, అమెజాన్. ఈ 2 మీకు బాగా పరిచయం యాప్స్. సో ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఆ 2 యాప్స్ మీరు గమనించండి. వాటిల్లో మనకి చూపించే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, 2 యాప్స్ అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిజైన్ 2 కూడా మనకు ఆన్లైన్ షాపింగ్ సంబంధించినవే. 2ట్లో కూడా మనకి ప్రొడక్ట్స్ కనిపిస్తాయి, కానీ 2ట్లో చూపించే విధానం కానీ, ఆ డిజైన్ కానీ, ఆ డిస్ప్లే విధానం కానీ చాలా డిఫరెన్స్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ రిప్రజెంటేషన్ అది. సో సాఫ్ట్వేర్స్ అనేవి ఎవరి ఇష్టం సంబంధించినటువంటివి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ కి అనుగుణంగా, వాళ్ళ బడ్జెట్ కి అనుగుణంగా, వాళ్ళ డెవలప్మెంట్ చేసే ఫెసిలిటీకి అనుగుణంగా డెవలప్ చేయబడతాయి. అంటే ఇక్కడ మీకు చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ ని నార్మల్ ఒక స్టార్ట్అప్ కంపెనీ, ఓకే, మీరు ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి ఒక యాప్ ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక చిన్న ఫేస్బుక్ లాంటి ఒక యాప్ ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, సో మీ వరకు అంటే మీ సర్కిల్ చేసుకోవడానికి దానికి ఎంత కాస్ట్ అయింది? ఏం కాస్ట్ అవ్వదు. మీ టైం దానికోసం స్పెండ్ చేస్తే, సిస్టమ్స్ ముందు కూర్చుంటే డెవలప్మెంట్ చేసేయచ్చు. కానీ మీరు ఐబిఎం కంపెనీ దగ్గరికి వెళ్ళి మా 4-5 ఫ్రెండ్స్ కోసం ఒక చిన్న ఫేస్బుక్ లాంటి యాప్ ని డెవలప్మెంట్ చేయమంటే ఐబిఎం కంపెనీ వాడు మనకు ఫ్రీగా ఏం చేసి పెట్టడు, లక్షల్లో వాడు డబ్బులు అడుగుతాడు. అంతేనా?
సో ఎందుకని మనం వాటి దగ్గరికి వెళ్ళాం కాబట్టి. సో కంపెనీస్ మారే కొద్దీ ఆ కంపెనీస్ ఇచ్చేటువంటి ఫీచర్స్ మారుతూ ఉంటాయి. ఆ కంపెనీస్ ఇచ్చే ఫీచర్స్ కోసం మనం పెట్టే కాస్ట్ కూడా మారుతూ ఉంటుంది. ఓకేనమ్మా? సో అందుకనే ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. ప్రపంచం మొత్తం కూడా మనకి సాఫ్ట్వేర్స్ ఎక్కువ మంది యూజ్ చేస్తూనే ఉంటారు. ప్రపంచం మొత్తం కూడా కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. వాళ్ళ యొక్క పని ఏంటంటే సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తారు. డెవలప్ చేసినందుకు గాను వాళ్ళు మనీ తీసుకుంటారు. ఒక్కొక్క కంపెనీ యొక్క రెప్యుటేషన్ బట్టి, ఆ కంపెనీ యొక్క బ్రాండ్ని బట్టి ఆ మనీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఎవరు ఎంత పెట్టగలరు అనుకుంటే ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు డెవలప్ చేయించుకుంటారు. ఓకేనా? అందుకనే సాఫ్ట్వేర్స్ అనేవి ఎప్పుడు కూడా కస్టమ్ బిల్డ్, మన అవసరాలకు అనుగుణంగా, మనం పెట్టుబడికి అనుగుణంగా, మనకి కావాల్సినటువంటి ఫీచర్స్ అనుగుణంగా వాటిని డెవలప్ చేయించుకుంటాం. సో ఈ 3 పాయింట్స్ మీరు కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో సాఫ్ట్వేర్స్ అనేవి డెవలప్ చేస్తాము, వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయము, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి సాఫ్ట్వేర్ అనేది ఎప్పటికీ పాడవదు, ఇట్ డజంట్ వేర్ అవుట్, అది పాడైపోవడం అనేది అసలు ఉండదు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి సాఫ్ట్వేర్స్ అనే ఎప్పుడు కూడా కస్టమ్ బిల్డ్, మన అవసరాలకు అనుగుణంగా మనం ఎంతవరకైనా డెవలప్ చేయించుకుంటూనే ఉండొచ్చు. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు దాన్ని డెవలప్ చేయించుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇవి మనకి 3 పాయింట్స్ సాఫ్ట్వేర్ కి సంబంధించి. ఓకే, అండ్ ఇవన్నీ మీకు తెలిసినవి, నేను జస్ట్ బ్రీఫ్ చేస్తాను. ఎక్కడెక్కడ ఏ డొమైన్స్ లో మనకి సాఫ్ట్వేర్స్ ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన పేర్లు మీరు ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే మీరు ఒకసారి చూడొచ్చు. ఒకసారి జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ త్రూ ఇట్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి సిస్టమ్ సాఫ్ట్వేర్. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే మన సిస్టమ్ రన్ అవ్వడానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ అనుకో, సింపుల్ గా చెప్పాలి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆపరేటింగ్ సిస్టమ్, మన సి కంపైలర్, జావా కంపైలర్, ఓకే, C++ కంపైలర్, డీబగ్గర్స్, ఈ పేర్లు మీరు ఏమైనా ఉంటారు, ఇవన్నీ కూడా వీటిని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. ఓకే, సిస్టమ్ యొక్క కోర్ ఫంక్షనాలిటీస్ రన్ అవ్వడానికి ఉపయోగిస్తామన్నారు వాటిని, వాటి కోసం డెవలప్ చేయబడతాయి. సెకండ్ వన్ వచ్చేసి అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే మన ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ రన్ అవ్వడానికి మనకు ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. తర్వాత మనకి కావాల్సిన పనులు చేయడానికి అప్లికేషన్ సాఫ్ట్వేర్ కావాలి. ఓకే, అంటే మన MS ఆఫీస్ కానివ్వండి, లేకపోతే VLC మీడియా ప్లేయర్ కానివ్వండి, ఓకే, లేకపోతే పవర్ పాయింట్ కానివ్వండి, లేకపోతే క్రోమ్ కానివ్వండి, ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఏవైతే మనం దీని మీద వేసి రన్ చేస్తామో వాటన్నిటి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటారు. ఫోటోషాప్ కానివ్వండి, ఓకే, ఇలాంటివన్నీ కూడా మనం వేస్తాం అనమాట, మనం ఇన్స్టాల్ చేసుకొని రన్ చేస్తాం. సో దీస్ ఆర్ ద స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ఏ స్పెసిఫిక్ జాబ్. ఓకే, ఒక పని చేయడం కోసం డిజైన్ చేయబడిన ఆ పని చేస్తాయి అవంతే. ఓకే, ఇప్పుడు పవర్ పాయింట్ ఉందనుకోండి, పవర్ పాయింట్ లో మీరు PPTs రెడీ చేయడం తప్ప దాంట్లో మీరు ఏకే పని చేయలేదు, అంతేనా? సో దోస్ ఆర్ ఎక్స్క్లూజివ్ డిజైన్ ఫర్ దట్ పర్పస్. సో స్పెసిఫిక్ పర్పస్ కోసం మనకు అవి డిజైన్ చేయబడింది. దోస్ ఆర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సైంటిఫిక్ సాఫ్ట్వేర్స్. సైంటిఫిక్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన రాకెట్ సైన్స్ కానివ్వండి, మన స్పేస్ సైన్స్ కి సంబంధించి, ఓకే, లేకపోతే వెదర్ సెంటర్స్ లో మీరు చూసే ఉంటారు, మన వెదర్ ఎలా ఉంటుంది అని క్యాల్కులేషన్ చేస్తూ ఉంటాయి సూపర్ కంప్యూటర్స్. ఓకే, సో అలాంటివన్నీ కూడా మనకి ఇంజనీరింగ్, ఎందుకంటే అక్కడ చాలా నంబర్ ఆఫ్ క్యాల్కులేషన్స్ జరగాలి. ఓకే, ఒక రాకెట్ ని పైకి పంపించాలంటే నంబర్ ఆఫ్ క్యాల్కులేషన్స్ జరగాలి, నంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. అవన్నీ ఎవరు చేస్తారు? సో కంప్యూటర్స్ చేస్తారు. కంప్యూటర్స్ అంటే దాంట్లో ఉండే సాఫ్ట్వేర్ చేసేది అనమాట. ఓకే, అలాంటి సైంటిఫిక్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఆ పర్టికులర్ డివైస్ సంబంధించి అది ఒక డొమైన్ అనమాట. నెక్స్ట్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్స్. సో ఎంబెడెడ్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి? మన రోజువారీ జీవితంలో చూసే ఫ్రిడ్జ్ లో ఉంటది, ఏసీలో ఉంటది. ఓకే, సో చిన్న ఫంక్షనాలిటీ అనమాట, ఎంబెడ్ చేయబడింది. ఓకే, దానికి ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ ఉంటుంది. వాషింగ్ మెషిన్ లో ఉండేది, ఓకే, మీకు తెలుసు కదా, వాషింగ్ మెషిన్ లో కూడా చిన్న ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో మీరు సెట్టింగ్స్ మార్చుకోవచ్చు, మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ కి ఎలా మనం దాన్ని రన్ చేయొచ్చు చూపించవచ్చు. మీరు ఏ టైప్ సెట్ చేసుకుంటే ఆ టైప్ కి అనుగుణంగా వాషింగ్ చేసే టైం మారిపోతూ ఉంటుంది. దాంట్లో కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతా ఉంటది. ఓకే, మళ్ళీ దాంట్లో సర్ఫ్ రొటేట్ అవటము, నెక్స్ట్ వాటర్ రావటం, ఇదంతా కూడా ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ చూసుకుంటుంది. దానికి మనకి పెద్ద పెద్ద మెషిన్లు అవసరం లేదు, చిన్న ఎంబెడ్ చేసిన ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్ వాళ్ళు వాషింగ్ మెషిన్ లో ప్లే చేస్తారు. ఓకే, మనం ఎప్పుడైతే పవర్ ఆన్ చేసి దాన్ని రన్ చేస్తామో ఆ ప్రోగ్రామ్ ఆటోమేటిక్ రన్ అవుతుంది. ఓకే, లిమిటెడ్ ఫంక్షనాలిటీ, ఎందుకంటే చాలా చిన్న సైజులో ఉంటుంది ఆ ఎంబెడెడ్ సిస్టమ్ అనేది, ఆ మెషిన్ లో దాన్ని ప్లేస్ చేస్తారు.
ఓకే, ఇప్పుడు ఇవన్నిట్లో కూడా వస్తున్నాయి. మనకి ఏసీలో కూడా ఉంటది, ఇది టీవీలో ఉంటది, స్మార్ట్ టీవీస్ లో ఉంటది, ఓకే, మ్యూజిక్ సిస్టమ్స్ లో ఉంటది, వీటన్నిటిలో ఉంటది అనమాట ఎంబెడెడ్ చిన్న సాఫ్ట్వేర్ అప్లికేషన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొడక్ట్ లైన్ సాఫ్ట్వేర్. సో ప్రొడక్ట్ లైన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే కస్టమర్స్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ని ఎలా డిజైన్ చేయడం, ఓకే, వాళ్ళు ఏమేమి రిక్వైర్మెంట్స్ కోరుకుంటున్నారు, వాళ్ళ యొక్క ప్రెసెంట్ పల్స్ ఎలా ఉంది, దేనికి వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, వాటికి సంబంధించిన ఒక అనాలిసిస్ చేయడానికి, ఓకే, వాళ్ళకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ని గ్యాదర్ చేయడానికి డిఫరెంట్ కస్టమర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ వాటన్నిటి నుంచి అనాలిసిస్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉపయోగిస్తారు. ఓకే, జస్ట్ లైక్ సర్వీస్ చేసే లాంటివి అనమాట. నెక్స్ట్ వెబ్ అప్లికేషన్స్. సో వెబ్ అప్లికేషన్స్ అంటే మన వెబ్సైట్స్. ఓకే, మన వెబ్సైట్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంటర్నెట్ లో చూస్తాం, నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అదే. సో ఈ వెబ్సైట్స్ అన్ని కూడా మనకి వెబ్ అప్లికేషన్స్ కిందకే వస్తాయి. ఓకే, ఆన్లైన్ ఇప్పుడు మనం ఆల్రెడీ గూగుల్ మీట్ యూజ్ చేస్తాం, దిస్ ఇస్ ఎ వెబ్ అప్లికేషన్. ఓకే, జీమెయిల్. నెక్స్ట్ మన ఆన్లైన్ లో సంబంధించిన సిస్కో కానివ్వండి, ఆన్లైన్ ప్లాట్ఫామ్ అది, అలానే జూమ్ కానివ్వండి, అది కూడా మనకి వెబ్ యాప్స్ అనమాట, వెబ్ అప్లికేషన్స్. అలానే మన ఫోన్ లో ఉన్నటువంటి యాప్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా మనకి ఇంటర్నెట్ మీద రన్ అవుతూ ఉంటాయి. సో వెబ్ ని బేస్ చేసుకుని రన్ అయ్యే అప్లికేషన్స్ కూడా వెబ్ యాప్స్, వెబ్ అప్లికేషన్స్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్, ఏఐ. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయింది ఏఐ. సో మనకు తెలిసినంత వరకు అంటే రోబోటిక్స్ కి సంబంధించి రోబోట్స్ డెవలప్ చేయడానికి, అలానే జెనెటిక్ అల్గారిథమ్స్ కానీ, న్యూరల్ నెట్వర్క్స్ కానీ, ఇలాంటి హై లెవెల్ ప్రోగ్రామింగ్ చేయడానికి ఉపయోగించేవి ఏఐ సాఫ్ట్వేర్స్. సో ఇప్పుడు ఏఐ సాఫ్ట్వేర్ ఏంటంటే, ఇంతకు ముందు అయితే ఏఐ సాఫ్ట్వేర్స్ మనం రన్ చేయాలంటే పెద్ద పెద్ద సూపర్ కంప్యూటర్స్ కావాలి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏఐ సాఫ్ట్వేర్స్ అనేవి మనకి పెద్ద సూపర్ కంప్యూటర్స్ అవసరం, మన కార్ కూడా రన్ చేసేది. ఓకే, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ది హైటెక్ కార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అంటారు వాటిని. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అంటే మనం డ్రైవ్ చేయాల్సిన అవసరం లేకుండానే వాటంతట అవే డ్రైవ్ చేసుకోగలవు. వాటిల్లో ఎంబెడ్ చేసిన టెక్నాలజీ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అన్ని కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్స్ ఉపయోగిస్తాయి. ఓకే, అదే కాదు ఇంకా చాలా ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ ఫ్లైట్స్ వస్తున్నాయి, సెల్ఫ్ డ్రైవింగ్ డ్రోన్స్ ఉన్నాయి. ఓకే, ఈ మిషనరీస్ అంతా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది అప్లికేషన్ డొమైన్స్ వేర్ వి యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. ఓకేనమ్మా, అర్థమైందా? సో ఇవన్నీ కూడా మనకి ఉండేటువంటి డిఫరెంట్ అప్లికేషన్ డొమైన్స్. సాఫ్ట్వేర్ అనేవి ఇన్ని రకాలుగా మనం ఇన్ని విధాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, అండ్ ఈ రోజుకి ఫైనల్ గా ఇది ఒక్కటి చూడండి. సో ఇది మనం ఈ సిలబస్ లో నేర్చుకోపోయేటువంటి మొత్తం కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ సింగిల్ డెఫినేషన్. ఈ యొక్క సింగిల్ డెఫినేషన్ లోనే మీకు మొత్తం సబ్జెక్ట్ అంతా వచ్చేస్తుంది. ఓకే, హైలైట్ చేసిన టర్మ్స్ కొంచెం గమనించండి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే, సో ఈ డెఫినేషన్ లో చెప్పిన విధంగా చూడండి, సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయటం, సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి ఆపరేషన్స్ రన్ చేయడం, అలానే సాఫ్ట్వేర్ ని మెయింటైన్ చేయటం. ఓకే, సో ఈ మూడు టర్మ్స్ మీరు గమనించండి, డెవలప్మెంట్, ఆపరేషన్, మెయింటెనెన్స్. ఫస్ట్ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయటం అంటే ఏంటి? సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని మనం రాయటం. ప్రోగ్రామ్స్, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ ఏ సింగిల్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. మనకు తెలిసిన ప్రోగ్రామ్స్ చాలా రాయాలి, అదే సాఫ్ట్వేర్ అయితే. ఫస్ట్ ఆ ప్రోగ్రామ్స్ అన్ని రాసుకోవటమే డెవలప్మెంట్ అంటే. నెక్స్ట్ ఆపరేషన్, ఆ ప్రోగ్రామ్స్ అని రాసిన తర్వాత వాటితో మనం పని చేయించాలి, అవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అవన్నీ కూడా ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ ఇస్తూ ఉండాలి, అదే దాన్ని మనం ఆపరేషన్ అంటాం. ఓకే, సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసిన తర్వాత దాంతో మనం పని చేయించాలి. అండ్ మూడోది వచ్చేసి మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ అంటే ఏంటి? దాంట్లో ఏదన్నా లోటుపాట్లు వచ్చినప్పుడు దాన్ని మనం సరి చేస్తూ ఉండాలి. ఓకే, ఏదైనా ఒక ఫంక్షన్ రన్ అవుతున్నప్పుడు అది సపోజ్ 5 అనే ఇన్పుట్ కి 10 అనే అవుట్పుట్ రావాలనుకోండి, అది 5 అనే ఇన్పుట్ కి 15 అనే అవుట్పుట్ ఇస్తుంది అనుకోండి, సంథింగ్ ఈజ్ రాంగ్. సో వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా రైజ్ అయినప్పుడు మనం వాటిని వెంటనే కరెక్ట్ చేయాలి, అది మెయింటెనెన్స్. ఓకే, అంటే మీకు అర్థమవడం కోసం నేను సింపుల్ గా చెప్తున్నాను. సో ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడానికి, సాఫ్ట్వేర్ ని ఆపరేట్ చేయడానికి, సాఫ్ట్వేర్ ని మెయింటైన్ చేయడానికి మనం ఫాలో అయ్యే అప్రోచ్, అదే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే. ఏ టైప్ ఆఫ్ అప్రోచ్ మనం ఫాలో అవుతాము అంటే సిస్టమాటిక్, డిసిప్లిన్ అండ్ క్వాంటిఫైబుల్ అప్రోచ్. ఈ మూడు టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏ టైప్ ఆఫ్ అప్రోచ్ ని ఫాలో అవుతామంటే సిస్టమాటిక్, డిసిప్లిన్ అండ్ క్వాంటిఫైబుల్ అప్రోచ్. సిస్టమాటిక్ అంటే ఏంటి? ఒక క్రమ పద్ధతిగా, సిస్టమాటిక్ గా చేయటం అంటారు. క్రమ పద్ధతిగా అంటే ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్మెంట్ చేయటం అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు.
ఓకే, సో దాంట్లో నంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో ఆ స్టెప్స్ అన్నిటిని కూడా మనం ఒక సిస్టమాటిక్ వేలో చేసుకుంటూ రావాలి. ఇందాక నేను చెప్పాను కదా, ఒక ఇల్లు కట్టడం అంటే ఒక రోజులో అయ్యే పని కాదు, ఒకరు చేసే పని కాదు. దాంట్లో చాలా ప్రాసెస్లు ఉంటాయి. అవన్నీ కూడా మనం ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ రావాలి. సెకండ్ వన్, డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఏంటి చెప్పాను కదా, ఇవన్నీ చేసే క్రమంలో ఎక్కడా కూడా అంటే ఇక్కడ మనకి యాక్చువల్ చెప్పాలంటే చాలా టీమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ టీమ్స్ మధ్యన క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ, ఇక్కడ కూడా అదే మీనింగ్. డిసిప్లిన్ క్రమశిక్షణతో చేయాలి. ఓకే, ఎందుకంటే ఒక్క చిన్న పొరపాటు మీరు చేసినా సరే అది ఎంటైర్ సాఫ్ట్వేర్ మీద రిఫ్లెక్ట్ అయింది. ఓకే, మీరు ఏదైతే ఒక క్రమ పద్ధతిలో చేయాలనుకుంటున్నారో ఆ చేసే పని డిసిప్లిన్ తో చేయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్వాంటిఫైబుల్. క్వాంటిఫైబుల్ అంటే మీరు క్వాంటిటీ అంటే తెలుసు కదా, క్వాంటిటీ. సో మీరు చేసే పనికి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టు కాదు, దానికి సమ్ రిజల్ట్ అవుట్పుట్ అనేది. అవుట్పుట్ అంటే మీకు ఏంటంటే 1:5 రావడం కాదు. అవుట్పుట్ అంటే ఏంటంటే మనం ఒక పని చేసామంటే దానికి ఖచ్చితంగా ఫలితం ఉండాలి. ఆ ఫలితం ఉండేలాగా మనం పని చేయాలి. ఓకే, సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటయ్యా అంటే సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి మనం ఫాలో అయ్యే అప్రోచ్. ఏ టైప్ ఆఫ్ అప్రోచ్ ఫాలో అవ్వాలి? ఇట్ షుడ్ బి సిస్టమాటిక్, డిసిప్లిన్ అండ్ క్వాంటిఫైబుల్ అప్రోచ్. అలా గనక ఫాలో అయ్యి మనం ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్మెంట్ చేస్తున్నామంటే దట్ ఈస్ ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఓకే, సో దిస్ ఇస్ అ ఫార్మల్ డెఫినేషన్. ఓకే, IEEE వాళ్ళు మనకి ఇచ్చిన డెఫినేషన్ అన్నమాట. స్టాండర్డ్ డెఫినేషన్ అంటారు దీన్ని. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఇదన్నమాట. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, వాట్ ఈస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్? ఓకే, సో చూడండి ఒకసారి డెఫినేషన్. ది అప్లికేషన్ ఆఫ్ ఏ సిస్టమాటిక్, డిసిప్లిన్ అండ్ క్వాంటిఫైబుల్ అప్రోచ్ టు ది డెవలప్మెంట్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్. అలా కనుక చేస్తే మనం దాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటాం. ఓకేనా? రైట్, సో ఇంతవరకు చాలు. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? సార్. ఓకే 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 రైట్. సో ఈ రోజు క్లాస్ లో మనం ఏం చూసామంటే సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ లో వచ్చే టెర్మినాలజీస్ మనం కొన్ని చూసాము. ఓకే, సో ఒకసారి మీకు నేను రిమైండ్ చేస్తాను జస్ట్ బ్రీఫ్. ఓకే, సో సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సో ఈ 3 ఖచ్చితంగా ఉండాలి మనకు సాఫ్ట్వేర్ లో. కంప్యూటర్ ప్రోగ్రామ్స్, అలానే డేటా స్ట్రక్చర్స్, అలానే డాక్యుమెంటేషన్. ఈ 3 కలిస్తే ఒక సాఫ్ట్వేర్ అయింది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ కి సంబంధించి ఒక 3 పర్టికులర్ కాన్సెప్ట్స్ మనం ఇక్కడ చూసాము. సాఫ్ట్వేర్ అనేది డెవలప్మెంట్ చేయబడుతుంది, అలానే సాఫ్ట్వేర్ అనేది పాడవదు, అలానే సాఫ్ట్వేర్ అనేది కస్టమ్ బిల్డ్. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ డొమైన్స్ చూసాము సాఫ్ట్వేర్ కి సంబంధించి. అలానే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే డెఫినేషన్ చూసాం. ఓకే,